హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు తీర్పు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జీవితాంతం దేశం కోసం, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసి వయసు పైబడిన తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన తరుణంలో మన విశ్రాంత ఉద్యోగులు తమ సొంత హక్కుల కోసం వీధుల వెంట తిరగాల్సి రావటం అత్యంత బాధాకరము. సో, రిటైర్డ్ అయిన తర్వాత తమకు చట్టబద్ధంగా అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం వేలాది మంది పెన్షనర్స్ ఆశగా, ఆవేదనతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొంది ఏడాది కాలం గడిచిపోతున్నా ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడం అనేది వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ యొక్క విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యతతో అయితే వ్యవహరిస్తోందని, వృద్ధాప్యంలో తమను ఆదుకోవాల్సిన సొమ్మును ఇవ్వటంలో జాప్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు బాహాటంగానే అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన ఈ యొక్క మొండి బకాయిల వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో అయితే చిక్కుకున్నాయి. సో, ప్రతి ఉద్యోగి తన సర్వీసు కాలంలో దాచుకున్నటువంటి సొమ్మును రిటైర్మెంట్ రోజున అందజేయడంతో ప్రభుత్వం బాధ్యత. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఉద్యోగులకు అందాల్సిన మెడికల్ బిల్లులు వారు వాడుకోకుండా దాచుకున్నటువంటి సరెండర్ లీవ్, పదవీ విరమణ సమయంలో రావాల్సినటువంటి మెడికల్ ఇంక్రిమెంట్స్ పెండింగ్‌లో పడిపోయాయి. వీటితో పాటుగా వారి జీవితకాలం పొదుపైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ టీజీఎల్ఐ మరియు వారు తీసుకున్న హౌస్ బిల్డింగ్ హెచ్‌పీఏ వంటి కీలకమైనటువంటి ఆర్థిక అంశాలలో వేలాది కోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచిపోయాయి. మరి ఈ యొక్క బిల్లుల కోసం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్ సచివాలయాల చుట్టూ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా అయితే తిరుగుతున్న ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం తమ గోడును కనీసం వినటం లేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఈ జాప్యం వెనుక ఉన్నటువంటి భారీ అవినీతి పేరుకుపోయింది అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక రూపాయి కూడబెట్టుకున్నటువంటి తమ కష్టార్జితాన్ని పొందడానికి కూడా అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ఆర్థిక శాఖలోని కొందరు సిబ్బంది ఈ యొక్క పరిస్థితిని ఆసరాగా చేసుకుని రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఏకంగా 15% కమిషన్ అయితే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో 10% నిధులు నేరుగా సిబ్బందికి, మిగిలిన 5% బ్రోకర్ల ద్వారా పంపిణీ అవుతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. అక్రమ వసూళ్ల వల్ల ఒక్కో ఉద్యోగికి 3-4 లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోందని, ఈ యొక్క దారుణమైన అవినీతి వ్యవస్థ నుండి బయటపడలేక చివరకు తమ న్యాయమైన హక్కుల కోసం అప్పులు చేసి మరి 10,000, 15,000 వరకు ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. సో, ఇప్పటికే వందలాది మంది పెన్షనర్స్ కోర్టు ద్వారానే తమ నిధులను రాబట్టుకోవడం గమనార్హం. గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 3.59 లక్షల మంది, అంటే 3,59,000 మంది ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 59 నుండి 61 ఏళ్లకు పెంచిన కారణంగా కొంతకాలం పెన్షన్ భారం తగ్గింది. అయితే 2023 ఆగస్టు నాటికి గడువు పూర్తిగా ముగియడంతో భారీ సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ అయితే చేస్తున్నారు. కేవలం 2024 డిసెంబర్ నాటికి దాదాపు 7,995 మంది, అలాగే 2025లో 9,630 మంది రిటైర్ అయితే కానున్నారు. సో, మరి ఒక్కో ఉద్యోగి ప్రభుత్వం నుంచి కనీసం 35 లక్షల నుంచి 75 లక్షల వరకు బకాయిల రూపంలో అందాల్సి ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 3,500 కోట్ల రూపాయల నుండి 4,000 కోట్ల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నిధులు నిలిచిపోవడం వల్ల పెన్షనర్ల జీవన ప్రమాణాలైతే దెబ్బతింటున్నాయి. నిజానికి 2,200 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా 15 నెలలు గడిచినా సరే నిధులు విడుదల కాకపోవడం వల్ల న్యాయస్థానం కూడా తప్పుపట్టింది. కొందరు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన అన్ని బకాయిలను కేవలం 6 వారాల వ్యవధిలోనే, అది వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. ఇది పెన్షనర్లకు కొంత ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ప్రభుత్వం ఈ యొక్క ఆదేశాలను ఎంతవరకు అమలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా అయితే మారింది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క డబ్బు ఎంతో కీలకం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను విడుదల చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే విశ్రాంత ఉద్యోగులందరూ
ఏకమై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు.